హాయ్ అండి. ఈ మధ్య గోంగూర చికెన్ అని ఒక రెసిపీ పోస్ట్ చేశాను లాంగ్ వీడియోలో. సో, దాంట్లో కొంచెం ఆకు పక్కన తీసేసి పెట్టుకున్నాను. కొంతమంది ఫ్రెండ్స్ చెప్పారు గోంగూర పప్పు కూడా బావుంటుంది. మాకు జనరల్‌గా గోంగూర పప్పు అనేది తెలీదు. గోంగూరలో మాకు కొన్ని ఐటెమ్స్ తెలుసు. గోంగూర బోటి, గోంగూర చట్నీ, గోంగూర మొట్టికాయ వేసి పుల్లగూర చేసుకోవడము అట్లా మాత్రమే తెలుసు. సో, కొంతమంది ఫ్రెండ్స్ చెప్పారు లేదు పప్పు కూడా చాలా బావుంటుందని. సో, ఒకసారి ట్రై చేద్దామని చేశాను. చేసిన ఫస్ట్ టైం కూడా సూపర్‌గా వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నేను అసలు అనుకోలేదు ఇంత బాగా వస్తుందనేసి. ఫస్ట్ ఆ గోంగూర ఏదైతే నేను తీసుకున్నానో ఎర్ర గోంగూర అయితేనే బాగుంటుందన్నమాట. ఆ గోంగూరనంతా కడిగేసి సన్నగా తరిగి పెట్టుకున్నానండి. సన్నగా తరిగేసి టమాటాలు ఒక 3 మీడియం సైజ్ టమాటాలు తీసుకొని అవి కూడా తరిగి పక్కన పెట్టేసుకొని కందిపప్పు, పెసరపప్పు 2 మిక్స్డ్ తీసి కడిగి నానబెట్టుకున్నాను. నేను ఎప్పుడు పప్పు చేసినా ఒక 10-15 మినిట్స్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటాను. సన్నగా పచ్చిమిర్చి కూడా తరిగేసి, ఆనియన్ తరిగేసి, వెల్లుల్లి కూడా ఒలిచి పక్కన పెట్టేసుకున్నాను. ఇవి మాత్రం తీసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కుక్కర్ని తీసేసుకొని అందులో ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాం కదా పప్పు, మనము ఆ పప్పు వేసేసుకొని దాంట్లోనే సన్నగా తరిగిన ఈ ఆకు కూడా వేసేసుకుంటాం. గోంగూర వేసిన తర్వాత తరిగిన టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్, వెల్లుల్లి అన్నీ వేసేసుకోవడమే. టేస్ట్ అయితే పీక్స్లో ఉంటుందండి. చాలా బాగుంటుంది. కాంబినేషన్ అయితే మనకి సంగటికైనా, వైట్ రైస్కైనా, చపాతీకైనా చాలా బాగుంటుందన్నమాట. జనరల్గా మనకి పప్పు ఒక ప్రోటీన్ బాగుంటుందని అందరికీ తెలుసు. ఈ గోంగూర ఆకుకూరలంగా హెల్త్కి మంచిది కాబట్టి కాంబినేషన్లో చేస్తున్నాము. టేస్ట్ సూపర్ హిట్ ఉంది. చాలా బాగా వచ్చిందనమాట. ఇవన్నీ వేసేసిన తర్వాత ఇది మునిగే వరకు వాటర్ పోసేసి దాన్ని మనము ఒక 6-7 విజిల్లు వస్తే బాగా మెత్తగా మెదిగిపోతుంది పప్పు. అంత బాగా వస్తుంది. కొంచెం ధనియాల పొడి, కొంచెం పసుపు పొడి వేసేసాను నేను. వేసేసి వాటర్ పోసి విజిల్ పెట్టేయడమే. కళ్ళుప్పు వేయలేదండి. ఇప్పుడు ఉప్పు వేస్తే పప్పు ఉడకదు. సో, అందుకని నేను జస్ట్ వాటర్ పోసేసి ఇంక పెట్టేశాను. అవసరం అనుకుంటే ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవచ్చండి. అది వేయడం వల్ల మనకు పైన పొంగకుండా వస్తుంది. అంటే విజిల్ పైన కొందరికి పప్పు అనేది పొంగిపోతుంది. అట్ట పొంగకుండా ఉండాలంటే ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేస్తే పొంగదన్నమాట. సో, ఇవన్నీ వేసేసి ఒక 6-7 విజిల్స్ పెట్టినాం అనుకోండి మెత్తగా వచ్చేస్తుంది పప్పు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో, ఇలా చేసుకున్న తర్వాత చూడండి విజిల్ తీసేస్తాను ఇప్పుడు. చూడండి మెత్తగా అయిపోయింది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఆ వాటర్ కొంచెం వంపేసుకొని, ఉన్న వాటర్ కనపడుతుంది కదా దాన్ని వంపేసి కళ్ళుప్పు వేసేసి బాగా మెదుపుకోవడమే. చాలా నున్నగా వస్తుంది. పెద్ద ఏమి కష్టపడాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ నానబెట్టిన పప్పే కాబట్టి మెత్తగా వచ్చేస్తుంది. సో, కళ్ళుప్పు వేసేసి ఉప్పులో ఇట్లా పక్కన పెట్టేసుకోవడమే. ఉప్పుని కొంచెం పప్పులో వేసేసి బాగా మెదుపుకునేస్తే టేస్ట్ కూడా బాగా వస్తుందన్నమాట. ఆల్రెడీ మనం తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ వాటర్ కూడా వేసేసుకోవడమే. ఈ పప్పు కాంబినేషన్ మనకి సైడ్ డిష్గా పొటాటో ఫ్రై కానీ, లేకపోతే కనుక ఆమ్లెట్ కానీ, లేకపోతే చికెన్ ఫ్రై కానీ సూపర్గా ఉంటుంది. ఆవకాయ పెట్టుకున్నా బాగుంటుందండి. వెజిటేరియన్స్ అట్లనే తినొచ్చు. సంగటికి కానీ, రైస్కి కానీ అన్నిటిలోకి చాలా బాగుంటుంది కాంబినేషను. ఇంకా ఆల్రెడీ పప్పు మనం ఎనిపేసుకున్నాం కదా, ఇంకొక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి కొంచెము ఆవాలు, జీలకర్ర, తెల్లగడ్డ చితగొట్టుకోవాలండి. తెల్లగడ్డలు ఇట్లా ఒక 4 పాయలు తీసుకొని చితగొట్టుకొని, అది స్మెల్ బాగుంటుంది. ఫ్లేవర్ కానీ స్మెల్ కానీ భలే ఉంటుంది పోపులో తెల్లగడ్డ వేస్తే. అది వేసేసుకున్న తర్వాత మనము ఇట్లా సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా వేసేసుకోవడమే. ఆనియన్స్ కూడా వేపేసుకొని ఎండుమిరపకాయ తుంచి వేసుకోవచ్చు. కరివేపాకు వేసాము, ఇంగువ, పసుపు ఇవన్నీ వేసేసి బాగా వాష్ చేసుకోవాలి. పసుపు కొంచెం వేస్తే అది మరీ గ్రీన్గా ఉంటుంది కదండి, అట్లా లేకుండా కొంచెం మంచి కలర్ఫుల్గా ఉంటుందని పసుపు కూడా వేస్తాము. సో, కరివేపాకు కడిగేసి వేసాను, ఎండుమిర్చి కూడా వేసాను. ఇంగువ ఫ్లేవర్ బాగుంటుంది. నేను పప్పుకైనా, సాంబార్కైనా, లెమన్ రైస్కి, రసంకి అన్నిటికీ వేస్తాను ఇంగువ. ఇంట్లో వాళ్ళు ఎక్కువ ఇష్టపడే తింటారు ఇంగువ. సో, ఇంగువ కూడా వేసేసాను. సో, కొంచెం నెయ్యి తగిలిచ్చి ఆవకాయ పెట్టుకొని తింటే అబ్బబ్బబ్బబ్బా నోట్లో బ్లాస్ట్ అంటారు కదా, నిజంగానే అట్లనే ఉంటుంది. టేస్ట్ బాగుండింది. నేను చేశాను, ఫస్ట్ టైం చేశాను కాబట్టి నాకు భలే నచ్చింది. సో, అన్ని ఆకుకూరలు వేసి చేస్తూ ఉంటాం పప్పు, కానీ గోంగూర వేసి చేయడం ఫస్ట్ టైము. సో, త్వరలో మీకు గోంగూర బోటి కూడా పోస్ట్ చేస్తాను. అది పెద్దవాళ్ళు మా నానమ్మ వాళ్ళు ఎట్లా చేస్తారన్న ప్రాసెస్ అంతా నీకు పోస్ట్ చేస్తాను. సో, ఇదన్నమాట. అంతే. ఇట్లంతా వేసేసిన తర్వాత మనం ఆల్రెడీ ఎనిపి పెట్టుకున్న పప్పును వేసేయడమే. ఇంకా ఈ స్టేజ్లో పప్పులో కొంచెం ఉప్పు ఏదైనా ఉంటే కూడా అడ్జస్ట్ చేసుకోవడమే. ఆల్మోస్ట్ అవసరం లేదు, సరిపోతుంది. పర్ఫెక్ట్గానే ఉన్నాయి అన్నీ. నేను చూసుకున్నాను కాబట్టి అవసరం ఏం లేదు. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. చూడడానికి చాలా బాగుంది పప్పు. టేస్ట్ కూడా భలే వచ్చిందండి. ఫస్ట్ టైం చేసినాను, సూపర్ హిట్. టేస్ట్ అయితే చాలా 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 బాగుండింది. ఇదన్నమాట నా గోంగూర పప్పు. నా స్టైల్లో గోంగూర పప్పు టేస్ట్ అన్నీ చాలా బాగా కుదిరాయి. ఆ రోజు మా ఇంట్లో చికెన్ ఫ్రై కూడా ఉండింది కాబట్టి దాన్ని పెట్టుకొని పిల్లలు ఇష్టంగా తిన్నారు. నా మటుకు నాకైతే బిర్యానీలు వీటన్నిటికంటే కూడా ఇట్లా వెజ్ పెట్టుకొని ఏదైనా నాన్ వెజ్ కాంబినేషన్తో తింటే బాగుంటుంది అనిపిస్తుంది. మనకి బాడీ కూడా హెవీగా అనిపించదు. జనరల్గా నాన్ వెజ్ తింటే హెవీగా అనిపిస్తుంది. అట్లా లేకుండా ఉండాలంటే ఇట్లా కాంబినేషన్ పెట్టుకొని సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ.